రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే నిన్న సాయంత్రం లావణ్యకే నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నోటీసులు పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేసింది లావణ్య. దీంతో ఆధారాలు సమర్పించాల్సిందిగా సూచించారు పోలీసులు. అయితే లావణ్య పోలీసులకు అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే నిన్న సాయంత్రం లావణ్యకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేసిన లావణ్య. దీంతో ఆధారాలు సమర్పించాల్సిందిగా సూచించారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, లావణ్య ఎందుకు కాంటాక్ట్ లో లేకుండా పోయింది? దేవి, నిన్న హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీసులకు లావణ్య అనే ఒక యువతి ఫిర్యాదు చేసింది. అయితే కేవలం ఫిర్యాదు 4 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదు మాత్రం చేసి వెళ్ళింది. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా సమర్పించలేదు. అయితే తనకు కాంటాక్ట్ చేయడానికి నార్సింగ్ పోలీసులు కూడా ప్రయత్నించారు. అందుబాటులోకి రాకపోవడంతో లావణ్యకు పోలీసులు నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఏదైతే ఫిర్యాదులో కొన్ని అంశాలు పేర్కొన్నారో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా సమర్పించాలని చెప్పి నార్సింగ్ పోలీసులు కోరినట్లుగా తెలుస్తుంది. నిన్న ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా లావణ్యకు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. అయినా కూడా స్పందించకపోవడంతో నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే ఫిర్యాదులో కొన్ని సంచలన విషయాలు కూడా పేర్కొంది. ఎంతో మంది అమ్మాయిలను రాజ్ తరుణ్ మోసం చేశాడని, ఒక సీఎం కు స్నేహితుడైనటువంటి కూతురు కూడా తనతో రాజ్ తరుణ్తో ప్రేమలో ఉంది అని చెప్పి కూడా అందులో పేర్కొంది. అంటే కొన్ని పెద్ద వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించింది. కాబట్టి ఇది ఆషామాషిగా కూడా తీసుకోవడం లేదు. రాజ్ తరుణ్ అనే వ్యక్తి కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ తను చేసినవన్నీ కూడా ఆరోపణలన్నీ అవాస్తవం, నా దగ్గర కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి, తనతో రిలేషన్ లో ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఎంతో కాలంగా నేను దూరంగా ఉన్నాను, లావణ్య చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్తున్నాడు. వీటిని కూడా గమనించినటువంటి నార్సింగ్ పోలీసులు కేవలం లావణ్య రాజ్ తరుణ్ ను బెదిరించడానికో లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడానికో ఈ కంప్లైంట్ ఇచ్చింది అనే ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే దానికి సంబంధించి ఏవైతే కంప్లైంట్ లో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆధారాలు సమర్పించాలని ఇప్పటికే లావణ్యకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ అటు లావణ్య ఉంటున్నటువంటి రెసిడెన్స్ గేటెడ్ కమ్యూనిటీ కావడంతో కనీసం లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఇక్కడ 3 రోజులుగా లావణ్య కూడా ఉండటం లేదని చెప్తున్నారు. కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ కూడా చేయటం లేదు. అంటే లావణ్య కావాలని ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా, లేకపోతే రాజ్ తరుణ్ కూడా నిన్న ఆరోపిస్తున్నటువంటి విధంగా తన సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతోంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి లేకపోతే తన పైన ఇంపాక్ట్ చూపించడానికి ప్రయత్నం చేసిందని చెప్పి కూడా రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు. అంటే ఇదే నేపథ్యంలో ఏమైనా చేస్తుందా, రాజ్ తరుణ్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి లేకపోతే బెదిరించడానికి లావణ్య ప్రయత్నిస్తుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సమర్పించాలని చెప్పి లావణ్యకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు లావణ్య నార్సింగ్ పోలీసుల ముందు హాజరవుతుందా లేదా చూడాలి. మరోవైపు రాజ్ తరుణ్ కూడా ఈ రోజు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించే కంప్లైంట్ చేసినటువంటి కూడా అవాస్తవాలు, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా సమర్పిస్తాను, తన లాయర్ సమక్షంలో కూడా హాజరవుతానని చెప్తున్నాడు. కాబట్టి తను కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఆల్ రైట్ రవి, థ్యాంక్ యూ.